హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, బెనారస్ హిందూ యూనివర్సిటీలో అయితే పర్మనెంట్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఆ పోస్టులు 199 పోస్టులు అయితే వచ్చాయి. అవన్నీ మనం డీటెయిల్గా ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం బెనారస్ హిందూ యూనివర్సిటీ BHU అంటారు దీన్ని. సో ఇక్కడ ఇది వెబ్సైట్, ఇది రిక్రూట్మెంట్ అని ఉంది చూసారా, దీని మీద కానీ మీరు క్లిక్ చేస్తే సో మనకి రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెల్ అని ఇక్కడ ఇచ్చారు. సో అబౌట్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెల్, రెగ్యులేషన్స్, ఆర్డినెన్స్ అండ్ గైడ్లైన్స్, అంటే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. బట్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ లేదు. కానీ ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది చూడండి అడ్వర్టైజ్మెంట్ అనేది. సో జూనియర్ క్లర్క్స్ ఇవి పొజిషన్ వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని ఉంది, క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. సో మనం ఫస్ట్ డీటెయిల్ చూద్దాం. మీకు ఇక్కడ చూస్తున్నది డీటెయిల్స్, ఇది అడ్వర్టైజ్మెంట్. ఇవి నాన్ టీచింగ్ పోస్ట్ గ్రూప్ C లోకి వస్తే పొజిషన్ ఆఫ్ జూనియర్ క్లర్క్స్ ఇవి. సో డేట్ అయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 17/4/2025 వరకు అయితే డేట్ ఉంది. సో ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఇది, అంటే ఫీ పేమెంట్ చేసేది. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డౌన్లోడ్ అప్లికేషన్ 22/4/2025 వరకు అయితే టైం ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆన్లైన్లో సబ్మిషన్ చేయాలి, తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ కూడా మీరు సబ్మిట్ చేసే అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఇచ్చిన డేట్స్ ప్రకారం అయితే సో ఈ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 500 రూపాయలు ఫీ అయితే ఉంది. ఇది కూడా ఇక ద క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ OBC కేటగిరీ వాళ్ళకైతే 500. నో అప్లికేషన్ ఫీజ్ షల్ బి చార్జ్డ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ SC ST PWDS కేటగిరీస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే లేదు. ఇక అమౌంట్ వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, UPI ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఇచ్చారు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఇండియన్ సిటిజన్స్ టు ఫిల్ వేకెన్సీస్ ఆఫ్ జూనియర్ క్లర్క్స్. సో ద అప్లికేషన్ హ్యాస్ టు బి ఫిల్ ఆన్లైన్, ద వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా ఫిల్ చేసుకోండి అని అంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే గ్రూప్ C, ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ ఒకటి ఇచ్చారు. అలాగే పే లెవెల్ వచ్చేసి, పే లెవెల్ అంటే 7th పే కమిషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో 7th పే కమిషన్ లో లెవెల్ వచ్చేసి 2nd లెవెల్. దీనికి శాలరీ ఎంత వస్తుందంటే పే మ్యాట్రిక్స్ అనేది బేసిక్ పే వచ్చేసి 19,900 ఉంటుంది. అంటే మనకి 19,900 నుంచి 63,200 మధ్యలో అయితే శాలరీ వస్తుంది మనకి. ఇక్కడ మళ్ళా ఇచ్చారు డీటెయిల్ గా అడ్మినిస్ట్రేషన్ సెక్టర్, ఇది అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉంటుంది. పోస్ట్ కోడ్ ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి జూనియర్ క్లర్క్. ఎవరికి ఎన్ని ఉన్నాయి? అండర్గ్రాడ్యుయేట్కి 80 ఉన్నాయి, EWSకి 20 ఉన్నాయి, SCకి 28, STకి 13, OBCకి 50, PWD కేటగిరీస్కి అయితే 8 ఉన్నాయి. సో ఇవి ఇక వీటికి క్వాలిఫికేషన్స్ ఏమడుగుతున్నారంటే జూనియర్ క్లర్క్ క్వాలిఫికేషన్ 2nd క్లాస్ గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 6 months ఆఫ్ ట్రైనింగ్ ఆన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ ఆఫీస్ ఆటోమేషన్, బుక్ కీపింగ్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్ ఫ్రమ్ ఏ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ 2nd క్లాస్ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ రికగ్నైజ్డ్ బై AICT. సో ఈ 2nd క్లాస్లో పాస్ అయినా గ్రాడ్యుయేట్ ఉన్నా పర్లేదు. అలాగే ఈ ట్రైనింగ్ అయ్యి ఉంటే చాలా బెటరు. ఈ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు. ఇక కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ స్కిల్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ షెల్ బి కండక్టెడ్ విల్ ఓన్లీ బి క్వాలిఫైయింగ్ నేచర్. టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words minute. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో, 25 words అయితే హిందీలో ఇస్తారు. ఈ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇది డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఇక వెయిటేజ్ ఇవన్నీ ఉంటాయి, ఇదంతా మనం చూసుకోవచ్చు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఆన్లైన్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ షెల్ బి ఎసెన్షియల్ ఫాలోడ్ బై సబ్మిషన్ ఆఫ్ డౌన్లోడ్ హార్డ్ కాపీ విత్ ఆల్ ఎన్క్లోజర్స్. ఇక్కడ మన ఆన్లైన్లో చేయాలి, అలాగే ఆఫ్లైన్లో కూడా సేమ్ అప్లికేషన్ పంపించాలి. సో అదే ఇచ్చారు. ఇక ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ఈ BHU సైట్కి వెళ్ళి. తర్వాత డిజిటల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇవన్నీ JPEG లో 50 KB వరకు ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇక కంటిన్యూటీ చేస్తే ఇవన్నీ ఉన్నాయి, ఇన్కంప్లీట్ సర్టిఫికేట్ ఇవన్నీ రిజెక్ట్ చేస్తే ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఒకసారి బాగా చదువుకోండి. ఏజ్ లిమిట్ ఇవన్నీ కామన్గా
యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటుంది. 5 years, 10 years, 15 years అనేది. ఇక అప్లికేషన్ ఆఫ్లైన్లో, ఆన్లైన్లో చేస్తాం ఫస్ట్ మనం. ఆఫ్లైన్లో అయితే కంపల్సరీ మనకి 22/4/25 వరకు అందుకోవాలి. ఆఫీస్ ఆఫ్ ది రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఈ అడ్రస్ ఇచ్చారు. సో కంపల్సరీ ఇది అయితే చూసుకోండి ఈ డీటెయిల్స్ని. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో చాలా డీటెయిల్గా అయితే ఇచ్చేశారు మనకి. ఎవరైనా సరే అప్లై చేసుకోండి. పర్మనెంట్ పోస్టులు ఇవి యూనివర్సిటీ లెవెల్లో. ఓకే, ఇక రిక్రూట్మెంట్ అనేది మనం ఇక్కడ ఈ సైట్లో చూసాం కదా. ఇక్కడ మీరు ఈ స్క్రోల్ అవుతున్న దాన్ని క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే వచ్చింది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనం చూసేది ఏంటి అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి మీకు. అంటే ఆల్రెడీ పాత అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అన్ని అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు ఇక్కడ. అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సైన్ అప్ అనేది చేయాలి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అలాగే పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చాని టైప్ చేసేసి సైన్ అప్ చేసేస్తారు. ఎప్పుడైతే మీరు సైన్ అప్ చేస్తారో మీకు ఈ మొబైల్కి ఆర్ మీ ఈమెయిల్కి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. ఒక లాగిన్ ఐడి కానీ రావచ్చు. వస్తే మీరు ఇక్కడ ఏం చేస్తారు, సో లాగిన్ అవుతారు. ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అంటే ఇక్కడ లాగిన్ అవుతారు మీరు. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత కంటిన్యూ అప్లికేషన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ పొజిషన్స్ ఇచ్చారు ఆల్రెడీ, ఇవేమేమి జరుగుతున్నాయి, మా దగ్గర రిక్రూట్మెంట్స్ ఏమున్నాయని చెప్పేసి. ఇవన్నీ పాత ఆల్రెడీ అయిపోయినాయి. ఇక్కడ చూడండి 2023, 24 ఇలా చూసుకుంటూ వస్తే మనం ఏ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నాం, ఇది అడ్వర్టైజ్మెంట్ మనది. సో ఇది 18/3/2025 అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సో ఈ అడ్వర్టైజ్మెంట్కి మనకి ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఎందుకు ఇచ్చారని మళ్ళీ ఒకసారి మనం పూర్తిగా చదువుకోవడానికని ఇక్కడ ఇచ్చారు. సో ఇది క్లిక్ టు యూ ద అడ్వర్టైజ్మెంట్ అని ఇచ్చారు. మనం ఒకసారి దీన్ని క్లిక్ చేస్తే సేమ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. సేమ్ ఇదే. సో అయితే మనం అప్లై చేసే విధానం అయితే ఇదే. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనం అప్లై చేసుకునే విధానం అయితే ఇదే ఉంటుంది కాబట్టి సో ఇక్కడి నుంచే మీరు అప్లై చేసుకోవాలి. ఆల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని దానికి మళ్ళీ మీ ఎన్క్లోజర్స్ అంటే ఏమైతే సర్టిఫికేట్లు అవి పెట్టాలో అవన్నీ పెట్టేసి సేమ్ మళ్ళీ మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాలి. సో మాన్యువల్గా ఉంది, అలాగే ఆన్లైన్లో కూడా ఉంది, రెండూ ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా చదువుకొని, చాలా డీటెయిల్గా ఉంది, ఈజీగా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా బాగుంది. ఇది 30 years, 35 years అట్లా బాగా ఇచ్చారు. ఎవరైనా సరే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో ఓకే, ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.